అక్షరాల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,84,264 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తా ఉన్న ఇళ్లకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వాళ్ళు మోసపోకూడదు, జీతాలు తీసుకునేటప్పుడు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకూడదు, దళారీల బెడద ఉండకూడదు, కమిషన్లు లేకుండా వారికి మంచి జీతాలు, మెరుగైన జీతాలు నేరుగా వాళ్ళకే ఇచ్చే పరిస్థితి రావాలి అని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా యాప్కాస్ అని చెప్పి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి దాదాపు 1,00,000 మందికి పైగా ఈపీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా అందిస్తూ ఉన్న ప్రభుత్వం మనది కాదా అని చెప్పి ఒక్క ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా రాష్ట్రంలో విలీనం చేశాం. కాబట్టే ఈరోజు రాష్ట్ర ఖజానా మీద అక్షరాల సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ఈరోజు అదనపు భారం పడతా ఉన్నా కూడా చిరునవ్వుతోనే తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని అడుగుతా ఉన్నా. ఉద్యోగస్తులు, ఆర్టీసీ ఉద్యోగస్తులు రోడ్డెక్కి మాకు ఆంధ్రప్రదేశ్లో చేస్తా ఉన్న మాదిరిగా మమ్మల్ని చేసుకోండి, మమ్మల్ని విలీనం చేయండి అని అడిగితే కనీసం ఒక్క ప్రభుత్వం అన్న పట్టించుకుందా, పలకరించిందా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి అడగండి, మిమ్మల్ని మీ మనస్సాక్షిని అడగండి అని అడుగుతా ఉన్నా. గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన చూశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు టైం స్కేల్ ఇస్తామని చెప్పి ఆశ చూపించారే తప్ప కనీసం ఎక్కడైనా ఒక్కరికైనా కూడా చేశాము అని చెప్పి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కానీ అదే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న ప్రభుత్వం మనది కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే అంగన్వాడీ వర్కర్లకు గతంలో బాబు గారి హయాంలో ఇచ్చినది 7,000 రూపాయలు జీతం ఇస్తే మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే 11,500 రూపాయలు చేశాం. ఇదే అంగన్వాడీ మినీ వర్కర్లకు బాబు గారి హయాంలో జీతం 4,500 రూపాయలు అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని 7,000 రూపాయలకు పెంచాం. సంఘమిత్రులకు, యానిమేటర్లకు, ఇటువంటి వాళ్లకు బాబు గారి హయాంలో జీతం ఎంత అంటే 3,000 రూపాయలు ఇస్తే మనం వచ్చిన వెంటనే దాన్ని 10,000 చేశాం. పారిశుద్ధ్య కార్మికులకు గత హయాంలో, బాబు గారి హయాంలో 12,000 రూపాయలు అయితే మనం వచ్చిన వెంటనే దాన్ని 18,000కు చేశాం. ఈరోజు పేపర్ చూస్తే ఆశా వర్కర్లు ఈడుస్తా ఉన్న ఫోటో పెట్టి రామోజీరావు గారు పెద్ద పెద్ద ఫోటోలే ఇచ్చారు. ఇదే ఆశా వర్కర్లకు బాబు గారి హయాంలో జీతాలు ఎంత ఇచ్చేవారనంటే కేవలం 3,000 రూపాయలు ఇచ్చేవారు. మనం ఇవాళ ఇస్తా ఉన్నది 10,000 రూపాయలు కాదా అని చెప్పి ఒక్కసారి మనస్సాక్షిని అడగండి అని చెప్పి అడుగుతా ఉన్నా. గిరిజన సంక్షేమ హెల్త్ వర్కర్లకు బాబు గారి హయాంలో అయితే 400, కేవలం 400 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు మనం ఇస్తా ఉన్న జీతం 400 కాదు, 4,000 ఈరోజు ఇస్తా ఉన్నాం. హోంగార్డులకు బాబు గారి హయాంలో జీతం 18,000 అయితే దాన్ని మనం పెంచి 21,300 ఇస్తా ఉన్నాం. ఆ హోంగార్డులకు కూడా ఈ 18,000కు కూడా పెంచింది కూడా ఎన్నికలకు 6 నెలల ముందే. అయినప్పటికీ దానికన్నా ఎక్కువ పెంచాం మనం. 108 నెంబరు ఫోన్ కొడితే తోడుగా నిలబడే ఆ డ్రైవర్లకు జీతాలు ఇచ్చేది బాబు గారి హయాంలో నెలకు 13,000 రూపాయలు అయితే ఇవాళ వాళ్ళు తీసుకుంటా ఉన్న జీతం అక్షరాల నెలకు 28,000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పి ఇది నిజం కాదా అని చెప్పి నిజం కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలా దాదాపుగా 3,07,000 మందికి మన ప్రభుత్వం రాకముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,198 కోట్ల రూపాయలు అయితే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఈరోజు భరిస్తా ఉన్న ఖర్చు 3,187 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తా ఉంటే ఈరోజు ఆందోళన బాట పట్టించేందుకు, వీళ్ళను రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు ఇద్దరు కలిసి రాజకీయాలనే కల్ముషం చేసి రాష్ట్రాన్ని చిన్న